అన్న బీర్లో మొత్తం కష్టం నేను 9 బీర్లు పట్టకపోయినా 9 బీర్లు కానీ బీర్లో మొత్తం కష్టమే పాకులు మొత్తం పాకురే కాదన్న ఈ మనిషి అని మనకు సంబంధం లేదు కదా ఎందుకంటే మన వర్కర్లు మనకు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆర్డర్ కొడుతారు మనకు వస్తాయి కదా ఎట్లుందంట చూడు మొత్తం వేరే వేరే సార్ కంపెనీ ఫోన్ చేయమని చేస్తాను ఏందో మొత్తం నేను వర్కర్ అదే అన్న నేను ఫోన్ చే కంపెనీ వాళ్ళకు అంటే మా ఇంటి నెంబర్ సరే వేరే ఏమైనా అట్లనే ఉన్నాయా మనకు మంచిగా ఉన్నాయి అట్లా వేరే మిస్టేక్ ఉన్నాయి కదా ఏదో ఒక బీర్ అట్లా వస్తుంది. నేను నైట్ వద్దాం నిన్న నైట్ వద్దాం అనుకున్నా నిన్న నైట్ రాలేను మళ్ళీ సరిగ్గా అడగలేదు మనం ఏం చేయరా తిని మనం తయారు చేసేది కాదు మనం పక్కకు వారేరా స్టాక్ బీర్ అంటే ఏదనుకోవచ్చు మొత్తం పాకురు చెప్తాం మేము కంపెనీకి ఆయన మహేష్ వస్తాడు పబ్లిక్ వచ్చి గొడవ పెట్టుకున్నా మేము చెప్తామన్నా ఎందుకంటే మనకు తెలియదు కదా కంపెనీ క్లోజ్ చేస్తారు ఎక్స్చేంజ్ చేసుకున్నావు కదా సరే జగిత్యాలు ఉంటున్నా గత 15 రోజుల నుంచి నేను బీర్ తాగలేను శ్రవణం ఒక పొద్దులని వాచింగ్తో శ్రవణం అయిపోయిందా నిన్న ఫ్రెండ్స్తో కలిసి బయటికి బంచ్ కడికి వచ్చినాం బీర్ తీసుకున్నా అయిన తర్వాత నిన్న ఏమైందంటే బీర్ ఉన్నాక మళ్ళీ చూసే వరకు మొత్తం పాకు ఉంది ఇక బీర్ తాగితే పక్కకి పెట్టేసిన మళ్ళీ వాళ్ళు వచ్చి మార్నింగ్ వచ్చి ఇక్కడ షాప్ కాడ ఇచ్చేస్తే కొత్త బీర్ లేకపోతే మధ్యలో తయారవుతున్నాయి ఎక్కడ తయారయ్యని అర్థమవుతలేదు ఒకవేళ ఆ బీర్ తాగితే ఖరాబైన బీర్లు డ్యామేజ్ ఉన్న బీర్లు తాగితే పాకున్న బీర్లు తాగితే ఏమవుతారు ఇంకా ప్రజలు వేసే మేము చూడకుండా తాగితే మా ఆరోగ్యానికి ఏమైపోవు ఎవరు బాధితులు అవుతారు.